తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఒక పాలిసీ, ఒకే ఒక డెసిషన్. హైదరాబాద్ పాలిటిక్స్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు, ఇండస్ట్రియల్ సర్కిల్స్ నుంచి సోషల్ మీడియా వరకు ప్రతి ఒక్కళ్ళు ఒకే ఒక్క ప్రశ్న. ఈ డిసిషన్‌లో అసలకి ఏముంది? ఎందుకు ఇంత పెద్ద డిసిషన్ అయింది? ఇది సపోర్ట్ చేసేవాళ్ళున్నారు, అలానే క్వెషన్ చేసేవాళ్ళున్నారు. కానీ అసలు విషయం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి హెచ్ఐఎల్‌డిపి అంటే ఏంటి? ఎందుకొచ్చింది? ఎందుకు ఇంత పెద్ద కాంట్రోవర్సీ అయింది? అనే దాన్ని అన్‌బయాస్డ్‌గా వచ్చేసరికి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ మెయిన్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది హెచ్ఐఎల్‌టిపి అంటే ఏంటి? హెచ్ఐఎల్‌టిపి అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలిసీ. పేరు కాస్త పెద్దగా ఉంది గానీ కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. హైదరాబాద్‌లో ముఖ్యంగా తెలంగాణ ఓఆర్ఆర్ లోపల ఉన్న పాత ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అంటే డికేడ్స్ క్రితం ఫ్యాక్టరీ యూజ్ కోసం మాత్రమే ఇచ్చిన ల్యాండ్స్. ఇవన్నీ ఈ పాలిసీ తర్వాత మల్టీ యూజ్ ల్యాండ్స్‌కి అయితే కన్సిడర్ చేస్తారు. మల్టీ యూజ్ ల్యాండ్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఆ ఏరియాలో మనం వచ్చేసరికి రెసిడెన్షియల్ లేదా కమర్షియల్, ఐటీ ఆఫీసెస్, మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వచ్చేసరికి మనం ఆ ఏరియాలో ఓన్లీ ఫ్యాక్టరీస్ మాత్రమే బిల్డ్ చేయాలి. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ పాలిసీ తర్వాత మనం ఈ మల్టీ యూజ్ పర్పస్‌లో అయితే యూజ్ చేయొచ్చు. ఇవన్నీ బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇండస్ట్రియల్ ఓన్లీ జోన్స్ నుంచి ఇప్పుడు మనం కంప్లీట్‌గా అర్బన్ యూజ్ జోన్స్‌కి అయితే ఈ పాలిసీ అయితే అప్రూవ్ చేస్తుంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుకోవాలంటే, ఈ పాలిసీ ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై గవర్నమెంట్ చెప్పిన ఒక 2, 3 థింగ్స్ వచ్చేసరికి ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏ ల్యాండ్స్ అయితే ఉన్నాయో, ఆ ల్యాండ్స్ ఫ్యాక్టరీస్ మాత్రమే ఉంటాయి. బట్ ఈ కాలక్రమేణా ఏమవుతున్నాయంటే కొన్ని ఫ్యాక్టరీస్ వచ్చేసరికి క్లోజ్ అయిపోయినాయి. అండ్ సమ్ ఫ్యాక్టరీస్ వచ్చేసరికి రన్ అవుతూ ఉన్నాయి. ఈ క్లోజ్ అయిన ఫ్యాక్టరీస్ వల్ల యూజ్ లేదు కాబట్టి సో దీన్నొచ్చేసరికి తీసేయాలంటున్నారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి వాళ్ళు ఆ ఫ్యాక్టరీస్ ఇంతకుముందు వచ్చేసరికి సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నాయి. బట్ ఇప్పుడొచ్చేసరికి మనకి సిటీ మధ్యలో అయితే ఉన్నాయి. ఈ సిటీ మధ్యలో ఉండడం వల్ల దానివల్ల పొల్యూషన్ అయితే రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇవి సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉండాలని చెప్పేసి ఇవి తీసేసి ఆ ల్యాండ్స్‌నొచ్చేసరికి ఈ పాలిసీ ద్వారా ఈ మల్టీ యూజ్ పర్పస్‌లో అయితే తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. హెచ్ఐఎల్‌టిపై అపోజిషన్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పిన 2 కామెంట్స్ అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ ఎకర్స్ ల్యాండ్ యూజ్ చేంజ్ అంటే స్టేట్‌కి భారీ రెవెన్యూ రావాలి అని అపోజిషన్ వ్యూ. కానీ కన్వర్షన్ ఫీ చూసినప్పుడు గవర్నమెంట్ షేర్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ షేర్‌కి కన్వర్షన్ ఫీ ఎందుకింత తక్కువ ఉందంటే ఈ పాలిసీ క్యాలిక్యులేషన్‌లో ఎస్ఆర్ఓ వాల్యూ మీద డిపెండెంట్ అయ్యి ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో అసలైన మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ. అందువల్ల ఎస్ఆర్ఓ వాల్యూని బేస్ చేసుకున్నప్పుడు మల్టిపుల్ యూజ్ పర్మిషన్ ఇస్తే కన్వర్షన్ ఫీస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇందుకు గవర్నమెంట్‌గా రావాల్సిన పెద్ద ప్రాఫిట్ వచ్చే స్ట్రక్చర్ అయితే లేదు. అండ్ సెకండ్ పాయింట్ మెయిన్‌గా వాళ్ళు ఆర్గ్యూ చేసేది ఏంటంటే హైదరాబాద్ బయట ఇండస్ట్రీస్ పెట్టడం ప్రాక్టికల్ కాదు. హైదరాబాద్ లోపల ఉన్న ఇండస్ట్రియల్ జోన్‌కి లాజిస్టిక్స్, సప్లయర్స్, వర్క్ ఫోర్స్ ఆల్ నియర్ బై వాటిని ఫ్యూచర్‌లో పూర్తిగా బయటికి షిఫ్ట్ చేయాలని బేస్ పెడితే ఇండస్ట్రీస్‌కి కాస్ట్ పెరుగుతుంది, ఆపరేషన్ కష్టమవుతుందని వారి పాయింట్ అయితే రైజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మెయిన్‌గా మనకి అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రియల్ బేస్ సిటీ నుంచి దూరం అయితే ఫ్యూచర్ ఇండస్ట్రీ గ్రోత్ స్లో అవుతుందని చెప్పి అపోజిషన్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే చేస్తున్నారు. హెచ్ఐఎల్‌టిపిపై వచ్చిన డౌట్స్‌కు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ చాలా డైరెక్ట్‌గా ఉంది. వాళ్ళు ఎసెన్షియల్లీ 3 పాయింట్స్ అయితే చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ డికేడ్స్‌గా ఉపయోగం అయితే లేదు. దీంట్లో గవర్నమెంట్ వ్యూ ఏంటంటే హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న చాలా చోట్ల పాత ఫ్యాక్టరీస్ క్లోజ్ అయ్యాయి. ఇండస్ట్రియల్ యాక్టివిటీ పూర్తిగా అయితే తగ్గిపోయింది. ఈ ల్యాండ్ సిటీ మధ్యలో ఉండి కూడా ఐడియల్‌గా ఉండి ఉండడం డెవలప్‌మెంట్‌కు బ్యారియర్ అవుతుందని చెప్పి వారు చెప్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్ పనిచేయని చోట మల్టీ యూజ్ ప్రాక్టికల్ చాయిస్ అని. అంటే గవర్నమెంట్ రీజన్ ఏందంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఏరియా లాంగ్ టైమ్‌గా ఇండస్ట్రియల్‌గా వర్క్ అవ్వకపోతే అదే ల్యాండ్‌ను మోడర్న్ యూజ్‌గా తెరవడం లాజికల్ అని వారి వ్యూ. అంటే ఇండస్ట్రీ పని చేయకుండా ఉంది కానీ సిటీ గ్రో అవుతుంది. అప్పుడు ల్యాండ్‌ని లాక్ చేసి ఉంచడం సిటీకి కూడా లాస్ అనే అప్రోచ్. అండ్ థర్డ్ థింగ్ ఏందంటే యాక్టివ్ డెవలప్‌మెంట్ వల్ల సిటీకి కొత్త యాక్టివిటీ వస్తుంది. మల్టీ యూజ్ అనుమతి వచ్చిన తర్వాత కమర్షియల్, రెసిడెన్షియల్, ఐటీ ఆఫీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆల్ పికప్ అవుతాయని అంటున్నారు. వారి ఎక్స్‌పెక్టేషన్స్ ఏందంటే కొత్త ఇన్వెస్ట్‌మెంట్, కొత్త ఎంప్లాయ్‌మెంట్ అండ్ కొత్త టాక్స్ ఈ సిటీలోకి వస్తాయని. అండ్ ఫైనల్‌గా చెప్పాలంటే అన్‌యూజ్డ్ ఇండస్ట్రియల్ పాకెట్స్ నుంచి యాక్టివ్ అర్బన్ గ్రోత్ పాకెట్స్ అన్నదే వారి కోర్ ఆర్గ్యూ. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఈ హెచ్ఐఎల్‌టిపి పాలిసీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకున్న డిసిషన్ మంచిదా? కాదా? లేకుంటే అపోజిషన్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ చెప్తుంది కరెక్టా? అనే విషయాన్ని కూడా మీరు కమెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్‌ని చదివి రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాగే మీకు ఏదైనా ట్రెండింగ్ టాపిక్ గురించి తెలుసుకోవాలనిపిస్తే లేదా నెక్స్ట్ వీడియో ఎలాంటి సబ్జెక్ట్ మీద చేయాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. మీ సపోర్ట్ నా కోసం ఒక పెద్ద మోటివేషన్. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో.
అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.